సార్ నమస్తే గౌతమ్ సార్. గౌతమ్ ప్రసాద్ గారు మనం ఏదైతే చూస్తామో నూనె ప్రసాద్ గారు నూనె శ్రీధర్ గారు ఏదైతే నూనె శ్రీధర్ అనే వ్యక్తి 200 కోట్లకు పడగెత్తారు, కానీ అనతి కాలంలోనే ఎప్పుడైతే కాళేశ్వరం ఈగా పనిచేశారో తాను అప్పటి నుండి కూడబెట్టుకున్న సొమ్మే ఇదంతా కూడా అంటున్నారు. అంటే ఇంత కూడబెట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటున్నారు, ఎందుకంటే పెద్ద ఆరోపణలు మాత్రం వస్తున్నాయి దీనిపైన. సరే, చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ, మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. సార్, అంటే ఈ అవినీతి జాడ్యం ఎక్కడున్నా దానిని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సింది సార్, ప్రతి ఒక్కళ్ళము. అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, లేకపోతే ఇంకొకళ్ళ అనేది నేను ప్రస్తావించాను. ఈ సమాజము ఎప్పుడైతే అవినీతికి తావు లేని సమాజం ఉన్నప్పుడు మాత్రమే ఒక దేశము త్వరితగతంగా అభివృద్ధి చెందడానికి కానీ పురోభివృద్ధి చెందడానికి కానీ అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మనం ఎవరం కూడా, నాకు తెలిసి ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. రెడ్డన్న గారు కావచ్చు, రామరెడ్డి గారు కావచ్చు, లేకపోతే యాదవ్ గారు కావచ్చు, మీతో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా, అంటే ఈ అవినీతి వలన ఎటువంటి నష్టం జరుగుతుంది, ఏ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, అంటే రూట్ లెవెల్లో ఎంత పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి అనేది మనం అందరం కూడా చూసిన వాళ్ళమే, తెలిసిన వాళ్ళమే. కానీ అందరూ శాకాహారులే, రొయ్యల మూయిలు ఏడబోయాయని చెప్పేసి ఒక సామెత ఉంటుంది సార్. అంటే మనం అందరం రాజకీయ పార్టీలలోనే ఉన్నాం, అదేవిధంగా అధికారులుగా ఉన్న వాళ్ళం ఉన్నాం, లేకపోతే ఆయా ఆయా రంగాలలో ఒక ప్రధానమైన బాధ్యతలలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే అంటారు, అదేవిధంగా దాన్ని రూపుమాపాల్సిందే అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కానీ ప్రాక్టీస్లో మాత్రం అది మాపలేకపోతుంది. అదే ఈరోజు అధికారుల లెవెల్లో ఏ విధంగా అయితే అవినీతి జరుగుతుందో, అంతకంటే రెండింతలు, మూడింతలు, నాలుగింతలు, 100 రెట్ల ఎక్కువలో రాజకీయ అవినీతి కూడా విపరీతంగా ఉన్నదనేది ఎవరన్నా కాదంటారా చెప్పండి? 100% ఎవరు కరెక్ట్. కాదనరు. కాబట్టి ఈ విషయాలు మనం మాట్లాడుకోకుండా, అక్కడ పైననే, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది పైన నుంచే ప్రక్షాళన జరగకుండా కింద అధికారుల్ని ప్రక్షాళన చేసుకుంటూ చేస్తాము, లేకపోతే ఈరోజు 100 పెట్టిన కేసులు, 200 పెట్టిన కేసులు, 300 పెట్టిన కేసులు అని చెప్పేసి అని అనుకుంటే అది సాధ్యమవుతుందా? సాధ్యం కావడానికి అవకాశం ఉంటుందా? ఎన్ని వందల కేసులు పెట్టినాం అనేది కాదు సార్, ఈ 100 కేసులలో ఎంతమంది కాంప్రమైజ్ అయ్యారు, ఎంతమంది శిక్షల దాకా వెళ్ళిండ్రు, ఎంతమంది మధ్యలోనే డ్రాప్ అయినరు, ఇవి కూడా కావాలి కదా లెక్కలు. ఇందాక మన యాదవ్ గారు కావచ్చు, లేకపోతే రామరెడ్డి సార్ కావచ్చు, అంటే దీనికి ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే అవినీతికి బీఆర్ఎస్ పార్టీ ఆజ్యం కాంగ్రెస్ అన్న పోసింది. నాట్యం కాంగ్రెస్ కాదు అన్న సార్, దయచేసి మీరు ఎవ్వరు మాట్లాడద్దు. నేను మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ చేయండి, ఏమన్నా మాట్లాడండి. ఓకే. నేను ఎందుకు సైలెంట్ గా ఉన్నానంటే, మీ మాటలు నేను విందామని చెప్పేసి పూర్తిగా నేను ఒక్క మాట కూడా, మీరు ఎన్ని మాటలున్నా కానీ నేను ఏం మాట్లాడకుండా ఉన్నా. నేనేమంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, లేకపోతే ఇంకో దగ్గర అవినీతి జరిగింది, 100 కోట్ల రూపాయలు అక్కడ సంపాదించుకున్నారు, ఇక్కడ సంపాదించుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందులో ఎన్నెన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందో తెలియదా? మనకు తెలియదా? సెంట్రల్ గవర్నమెంట్ లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ లో కావచ్చు, ఎన్ని శాఖలలో కావచ్చు, లేకపోతే అవినీతి రాజకీయంగా కావచ్చు, ఏ రకంగా ఫైల్ మూవ్ చేయడానికి కోట్ల రూపాయల లంచాలు తీసుకున్న సందర్భాలు మనకు తెలియదా? ఇదే అంతెందుకు, అంత దూరం ఎందుకు? ఇప్పుడు ఇదే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము బట్టి విక్రమార్క ముందు గారి ముందు శూరుడు ధీరుడు రేవంత్ రెడ్డి గారు వీరుడు శూరుడు ధీరుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా యాదవ్ గారు. అదే బట్టి విక్రమార్క గారి ఇంటి ముందు, ఆఫీస్ ముందు కాంట్రాక్టర్స్ వచ్చి 30% కావాలని చెప్పేసి అంటున్నారని చెప్పేసి గొడవ చేసిన మాట వాస్తవం కదా? మనకు తెలియదా? కాంగ్రెస్ పార్టీకి కళ్ళు మూసుకుపోయినాయా? చెవులు వినబడట్లేదా? నిన్నగాక మొన్న మా బట్టి మల్లు రవి గారి ఇంటి ముందు పోయి మాకు 30% కమిషన్ అడుగుతున్నారు రవి గారు, మల్లు రవి గారు అని చెప్పేసి గొడవ చేసిన మాట వాస్తవం కదా? హైకమాండ్ కు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కదా? ఇవన్నీ మర్చిపోతారా? మీరు ప్రక్షాళన విషయంలో మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడడం సంతోషమే, కానీ మీరు చేస్తున్నది ఏంది? కళ్ళ ముందు కనపడేది ఏంది? యాక్టివిటీస్ కనపడట్లేదా మీకు? కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కింద వాళ్ళకేమో మీరు ఇబ్బందులు పెడతారు, పై వాళ్ళేమో మీరు 30%, 20%,
ఇవి బయట మాట్లాడుకుంటున్నారు. కమిషన్ శాతం ఎంత బట్టి విక్రమార్క అంటే 8% అని మాట్లాడుతున్నారు. ప్రతి విషయంలో 8%. ఇది ఎవరు చెప్పాలి? ఎవరు మాట్లాడాలి? అంటే వీటి విషయంలో మీకు ఎవరికి నోరు పెగలట్లేదా? వాస్తవాలు కాదా? ఇది ఏమన్నది కాదు కదా, బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన అంశాలు కాదు కదా ఇవి. లేకపోతే నమస్తే తెలంగాణ రాసిన ఆర్టికల్స్ కాదు కదా ఇది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో జరిగిందే కదా, వాళ్ళ ద్వారానే బయటకు వచ్చింది కదా. ఏ న్యూస్ ఛానల్ అయినా దాని మీద హైలైట్ చేసిందా? ఏ న్యూస్ పేపర్ అయినా హైలైట్ చేసిందా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు రావట్లేదు వాళ్ళ నోట్ల నుంచి మాటలు? ఇవి కాదా రైట్ మన కళ్ళ ముందు రాష్ట్రం నాశనం కావడానికి కారణం? ప్రసాద్ గారు మళ్ళీ మీ దగ్గర వస్తాను. నేను వస్తాను సార్. సార్ 1 minute సార్ ప్లీజ్. నేను వినండి, నాకు చాలా తర్వాతనే ఇచ్చారు టైం. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఏమని? అవినీతి అట్లా జరిగింది, మా ప్రభుత్వం చాలా బాగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ శరద్ పవార్ తమ్ముడు పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇళ్ల కుంభకోణం ఏమైంది సార్? అంతకు ముందు ఉన్నది 1,000 కోట్ల రూపాయల కుంభకోణం. సుజనా చౌదరి 100 కోట్ల రూపాయల కుంభకోణం ఏమైంది సార్ బీజేపీలోకి పోయిన తర్వాత? సీఎం రమేష్ టీడీపీలో ఉన్నప్పుడు చేసిన కుంభకోణం ఎంత? అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీలోకి పోయిన తర్వాత ఆయన మీద కేసు నడుస్తుందా సార్? అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పారిపోయిన విజయ్ మాల్యా, అదేవిధంగా నీరవ్ మోదీ, నోవల్ చాక్సీ వీళ్ళ మొన్న వీళ్ళ ఫైళ్ళు ఎందుకు కాలిపోయినాయి సార్? ఎందుకు సెక్రటరియట్ లో, సెంట్రల్ సెక్రటరియట్ లో వాళ్ళ ఫైల్స్ మాత్రమే ఎందుకు కాలిపోయినాయి సార్? వాళ్ళ ఫైలు మాత్రమే కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు దేశం విడిచి పారిపోయే సందర్భంలో ఎవరున్నారు సార్ అధికారంలో? హేమంత్ బిశ్వ శర్మ అవినీతి ఎంత? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీలో చేరిన తర్వాత అంత అంటే నిర్మా పౌడరా, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్ట. అంటే నేనేమంటున్నానంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది కాదు, మనం అందరం కూడా ఒక బాధ్యతాయుతమైన ప్లేస్ లో ఉన్నప్పుడు, అంటే నేను బీజేపీ ఒకదానికి అనట్లేదు, నేను బీఆర్ఎస్ ఒకదానికి అనట్లేదు, లేకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి అనట్లేదు, లేదు XY పార్టీకి అనట్లేదండి. మనం అందరం కూడా నా పార్టీ బాగుంది, పక్క పార్టీ బాగాలేదని చెప్పేసి అనడం తప్పు అంటున్నా నేను. రైట్ రైట్ ప్రసాద్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రసాద్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పుల్లారావు గారు నమస్తే.